ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. టీఎంసీ నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అటెండ్ అయ్యారు. ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు. ఎండీఎంకే నుంచి వైగో హాజరయ్యారు. డీఎంకే, ఆప్ మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రధాన భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడితో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీతో పాటు ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు రావడం జరిగింది. అదేవిధంగా తేజస్వి యాదవ్ ఆర్జేడీ, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ నేత, ఇతర కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీతో విడిపోయినటువంటి కేరళ కాంగ్రెస్ జోసెఫ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేరళ కాంగ్రెస్ మణి లాంటి పార్టీలందరూ కూడా ఈ నేతల సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రే స్వయంగా రావడం జరిగింది. ఈ సమావేశంలో అభిషేక్ బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం దేశంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా ఇటీవల రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. దేశీయంగా అంతర్గతంగా ఒక పెద్ద విప్లవం రాబోతుంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ప్రధానమంత్రి కూడా కేవలం మరొక ఏడాది మాత్రమే పదవిలో కొనసాగుతారని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ పార్టీ లాంటి కొన్ని పార్టీలు ఆవిర్భవించేందుకు ప్రయత్నం చేసేందుకు, కొన్ని రాజకీయ వేదికలుగా అవి ఆవిర్భవించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయంతో పాటు ప్రతిపక్షాలుగా తమకున్నటువంటి కర్తవ్యం, బాధ్యత ఏ రకంగా నిర్వర్తించాలి, అదేవిధంగా పార్లమెంటు లోపల, పార్లమెంటు వెలుపల ఏ రకంగా ఉమ్మడిగా పోరాడి ఆ మేరకు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తలవొగ్గేలా చేయాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి ప్రజలతో కలిసి ప్రజా పోరాటాలను ఏ రకంగా చేయాలి, అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలను తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న అభిప్రాయాన్ని కలుగచేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు వీటన్నిటి కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇకపోతే పార్లమెంటు లోపల ఇటీవల కాలంలో 2 కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుందని చెప్పి వార్తలు వచ్చాయి. ఒకటి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, అదేవిధంగా మరొకటి మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ 2 బిల్లులు కూడా రాజ్యాంగ సవరణ బిల్లు. ఈ నేపథ్యంలో గతంలో ఈ బిల్లులకు చట్టరూపం ఇచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరొకసారి కొత్తగా ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది అన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఏ రకంగా ఒత్తిడి తేవాలి, తమకున్నటువంటి ఆలోచనలు, ప్రతిపాదనలు ఏ రకంగా ఆ బిల్లులో చొప్పించేందుకు ప్రయత్నం చేయాలి, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వ్యూహాత్మకంగా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వ్యవహరించాలనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. సమావేశంలో చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకొని అమెరికా ఒక బృహత్తర కార్యాచరణను రూపొందించుకొని ఖరారు చేయబోతున్నారు. వాస్తవానికి ఉద్ధవ్ ఠాకరే చెందినటువంటి శివసేన పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సింది. అయితే వారంతా కూడా ఆన్లైన్లో హాజరవుతున్నారు. అదేవిధంగా మిగిలిన అన్ని పార్టీలు కూడా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేత కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రకంగా భాగస్వామ్య పక్షాలు దాదాపు 23 మంది చెందినటువంటి భాగస్వామ్య పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కీలకం. అనేక సందర్భాల్లో ఆమె పెద్దగా హాజరు కాలేదు, అయితే ఈసారి సమావేశానికి హాజరయ్యారు. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాబట్టి చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా అంతర్గతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి తిరుగుబాటు, ఈ నేపథ్యంలో ప్రభుత్వం
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై చేస్తున్నటువంటి దాష్టీకాలు వీటన్నిటి కూడా చర్చించి ఏ రకంగా అందరి సహకారంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేయాలన్న అంశాన్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశంలో గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇటీవల కాలంలో తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉంది. అయితే టీవీకే రాజ్యసభకు ఇంతవరకు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రాలేదు. మొత్తంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి అధికార కూటమికి సంబంధించి ఒక్క రాజ్యసభ రాబోతుంది. ఆ రాజ్యసభను కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజ్యసభ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వస్తుంది. కాబట్టి టీవీకి తటస్థంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇప్పటివరకు అధికారికంగా ఇండియా కూటమిలో టీవీకే భాగస్వామ్య పక్షంగా లేదు. కాబట్టి ఆహ్వానం కూడా అందాల్సిన అవసరం కూడా లేదు.